నా పేరు గోపాలు, మరి తిమ్మారెడ్డిగూడెం మండల్ షాబాదు. ఈ వర్షాల వాడకంలో నేను చిక్కుడు చెట్లు వారి దగ్గర చిక్కుడు చెట్లు వేసినాను. ఒక 50-60 వేల పెట్టుబడి అయింది. ఈ వర్షాల వాడకంలో మాకు ఒక రూపాయి కూడా చేతికి రాలేదు. మొత్తం నష్టం అయిపోయింది బాగా. వర్షాలు పడి ఉన్న చిక్కుడు చెట్లు మొత్తం అంతా పాడైపోయింది. ఏమన్నా మమ్మల్ని ఆదుకుంటారని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. నా పేరు రాజు, మాది తిమ్మారెడ్డిగూడెం, షాబాద్ మండల్, ఆర్ఆర్ డిస్టిక్. ఈ అకాల వర్షం పడడం వల్ల, చాలా వర్షాలు అంటే ఘోరమైన వర్షాలు పడడం వల్ల పంట చాలా నష్టాలలోకి వెళ్ళిపోయింది. అలాగే నాది ఒక సొంతం ఒక 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాలలో పత్తి వేసిన, అలాగే 2 ఎకరాలు కౌలు వేసుకొని దాంట్లో పత్తి పెట్టిన. ఆ 2 ఎకరాలు నష్టం చాలా దెబ్బతిన్నది. అలాగే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మమ్మల్ని ఆదుకోమని, మమ్మల్ని రైతులని గుర్తించి ఏమన్నా ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంత అయింది పెట్టుబడి? ఇప్పటివరకు ₹1,00,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు మేము ఆ పెట్టుబడి, ఆ పంట వెళ్ళినా వెళ్ళకపోయినా మేము కౌలు వేసుకున్నందుకు వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వాలి. ఇప్పుడు అసలు ఆ డబ్బులు గుట్టంగా రావు మాకు, అయినా మేము డబ్బులు అయితే ఇవ్వాల్సిందే. అట్లా అని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మమ్మల్ని ఏమన్నా ఆదుకుంటుందని చెప్పి కోరుతున్నాం. తిమ్మారెడ్డిగూడ మండల్ షాబాద్ జిల్లా రంగారెడ్డి. అకాల వర్షాలతో మొత్తం పత్తి చెట్లు అన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం ఎకరాలు పోయినాయి. 6-7 ఎకరాలు వేసుకున్నాం, మొత్తం 5-6 ఎకరాలు మొత్తం పోయినాయి. అంతా ఆగమాగం ఉంది. వర్షం బాగా పడి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుండే. బాగానే ఎకరాకు 50-60 వేలు దాకా పెట్టుబడులు వచ్చినాయి. ఏమైతే పత్తి 8 ఎకరాలు వేసిన, 6-7 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది. అంతా పరిశాన్ ఉన్నది. ఏం చేయాలి? సొంత భూమినా? రైన్ వేసుకున్నా, 2 ఎకరాలు సొంత భూమి, అంతా రైన్ వేసుకున్నా. అంతా ఆగమాగం ఉన్నది. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే బాగుండే. పెట్టుబడుల పూర్తేనని ఆలోచన ఉన్నది, కానీ మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. నా పేరు రామస్వామి. ఇప్పుడు వర్షాకాలం బాగా కురవడం వలన టమాటా నేను 1 ఎకరం వేసిన. పెట్టుబడి 60-70 వేలు దాకా అయింది. రూపాయి చేతికి రాకుండా మొత్తం ఒక్క పండు లేకుండా మురిగిపోయింది వానకు. టమాటాలు గిట్టుబాటు ధర లేక టమాటా నష్టమైంది. ఇప్పుడు మార్కెట్లో పోవాలంటే పండు నిలబడతలేదు, వాన కొట్టి మొత్తం మురిగిపోయింది. ప్రభుత్వం మన రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అగ్రికల్చర్ మేడం రావాలి, వచ్చి చేనులు చూడాలి. వచ్చినాక ఏమైనా నష్టపరిహారం ఉంటే రాసుకొని మాకు రైతులను మేలు చేయాలని కోరుకుంటున్నాము. మేడం పక్క రావాలని చూస్తున్నాము. ఎప్పుడైనా వచ్చిందా? ఇంతవరకు అయితే రాలేదు. నిరుడు వచ్చింది, ఒకసారి వచ్చింది, పంటలు చూసింది, రాసుకొని పోయింది. కానీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి, నిన్న మొన్న ఏ చేను ఎట్లయిందని మరి ఇంతవరకు అయితే రాలేదు. మరి రావాలి కదా, వచ్చి చూసుకోవాలి కదా. మద్దూరు మల్లేషి. నేను ఇక్కడ క్యారెట్ వేయడం జరిగింది. 1 ఎకరా భూమి. అది వర్షాలు ఎక్కువ కురవడం వల్ల క్యారెట్ మొత్తం నీరు పట్టిపోయింది. దానికి ఇప్పటివరకు 60-70 వేల పెట్టుబడి పెట్టినాము ఎకరకు. అదేవిధంగా మొత్తం నీరు పట్టి ఇప్పుడు కుళ్ళిపోయి అది ఊరు ఇంకా 15 రోజులు అయితే పంట వచ్చే టైంలో మొత్తం వర్షాలు పడి మొత్తం మురిగిపోవడం జరిగింది. కాబట్టి ఈ నష్టపరిహారం చాలా అయ్యింది మాకు. మళ్ళీ ఇప్పుడు ఎటు పరిస్థితి లేదు, మళ్ళీ పెట్టుబడులు గిట తీర్చే పరిస్థితిలో లేం. కాబట్టి అధికారులు వచ్చి చూసి పరిశీలించి ఆదుకోగలరని మనవి చేస్తుంది. నా పేరు జి రాములు, తిమ్మారెడ్డిగూడ. అది ఈసారి అకాల వర్షాలకు నష్టపోతున్నాము. అది మాకు విధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇట నష్టపరిహారం కావాలి. ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి? అది పత్తి 4 ఎకరాలు కౌలు, 4 ఎకరాలు సొంతం. అది మొత్తము పెట్టుబడి 2 లక్షల దాకా అయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది ఇక్కడికి? మా దానికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం రాలే. తాళపల్లి రైతు వేదికలు ఉంటుంది ఆమె. చేనుకి ఎప్పుడు రాలే. ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నాం? అది ప్రభుత్వం నుంచి మాకేమైనా నష్టపరిహారము కావాలి. మొత్తము నీరు పట్టి మొత్తము పొలాలని నీరు పట్టినాయి, పత్తి చెట్లన్నీ మొత్తము విధంగా చచ్చిపోయినాయి. మేము రైతులము నష్టపోతున్నాము, పత్తి చెట్లని చచ్చిపోతున్నాయి. గవర్నమెంట్ ఏమైనా ఆదుకోనాలని కోరుకుంటున్నాము. ఆయనకి బురదల పడుక తిప్పలు పడుతున్నాం, చెట్లకి ఏమైనా ఓలుకుంటామని మందులు కొడుతున్నాము. అందుకని 5 ఎకరాలు ఉంటుంది సార్. ఎంత వచ్చింది పెట్టుబడి? ఇప్పటివరకు 1,00,000 చిల్లర వచ్చింది 5 ఎకరాలకు. పేరు మైపాల్, మాది తిమ్మారెడ్డిగూడెం, మండల్ షాబాద్, జిల్లా రంగారెడ్డి.
మేము 1 ఎకరా వంకాయ వేసినాము. 70,000 పెట్టుబడి పెట్టినాము. ₹1 లాభం రాలేదు, నష్టాలలోనే ఉన్నాం ఇప్పటికైతే. ఇంచుమించు ₹6 ₹7 కేజీ పోతే మాకు తెంపిన కూలు వస్తలేవు, పెట్టిన పెట్టుబడి వస్తలేదు. వంకాయలు తెంపినాము, తెంపక కుప్ప పోసినాము ఆల్రెడీ తెంపి, ధర లేదు ఏం లేదని. ₹1 లాభం అయితే లేదు ఇంతవరకు. పత్తి పెట్టినాం, పత్తి గిట్టంగా నిన్న మొన్న వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి. క్యారెట్ వేసినాము, అది గిట్ట ఖరాబ్ అయింది. 2 ఎకరాల ఎకరాల టమాటా పెట్టినాము, ఆ టమాటా గిట్టంగా ధర లేకుండా నిన్న మొన్న అసలు ₹1 లాభం లేదు. మేము స్టేకింగ్ చేసినాం, అన్నీ చేసినాము, ₹1 లాభం లేదు. ఆ దానికి 60-70 పెట్టుబడి పెట్టినాము. నిన్న మొన్న వర్షానికి ఖరాబ్ అయిపోయింది, పూరా ఖరాబ్ అయింది, నీళ్ళు వాటర్ వాడుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నామంటే ఏమైనా నష్టపరిహారం ఇస్తే